రంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి సండే మార్కెట్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం రాత్రి దొంగతనం జరిగినట్టు ఆలయ కమిటీ సభ్యులు నందిగారి మల్లప్ప తెలియజేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ను చూడగా ముఖానికి గుడ్డ కట్టుకొని తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించినట్టు కనిపిస్తుంది. ఆలయంలో ఉన్న హుండీ తాళాలను పగలగొట్టి అందులోని డబ్బులను ఎత్తుకెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం ఆలయం తెరిచిన అర్చకులు హుండీ తాళాలను పగలగొట్టి తెరిచినట్టు కనిపించడంతో కమిటీ సభ్యులు మల్లప్పకు సమాచారం అందించినట్టు అర్చకులు తెలిపారు. పోతిరెడ్డిపల్లి సండే మార్కెట్ ఆంజనేయ స్వామి ఆలయంలో గత కొద్ది రోజుల క్రితం కూడా దొంగలు పడగా ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమని ఆలయ కమిటీ వారు విచారం వ్యక్తం చేశారు. ఈసారి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఆలయంలో దొంగతనానికి పాల్పడిన దుండగుని పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయంలో భజన జరుగుతుంటే భజన ఆపేయాలని చెప్పడానికి 2 నిమిషాల్లో వాలే పోలీసులు దొంగతనం జరిగిందని సమాచారం అందించిన 2 గంటలైనా స్పందించని పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ అభయాంజనేయ స్వామిలో ఈరోజు చోరీ జరిగింది. గతంలో కూడా ఇలాంటి చోరీ జరిగితే పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. ఇలాంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళీ ఈసారి కూడా మా అభయాంజనేయ టెంపుల్లో చోరీ జరిగింది. గల్ల తీసుకుపోయినారు. అందుకు పోలీసు సక్రమంగా స్పందించి పోతిరెడ్డిపల్లి సండే మార్కెట్లో ఈ అభయాంజనేయ స్వామి వారి ఉండి చోరీ చేయడం జరిగింది. అందుకు సీసీ కెమెరాల ఆధారం కూడా ఇక్కడ కనబడుతుంది. తగు చర్యలు తీసుకోగలరని ఈ కాలనీ వాసుల తరఫున ఆంజనేయ స్వామి కమిటీ తరఫున విన్నపం చేయడం జరుగుతుంది. నేను అభయాంజనేయ స్వామి గుడి పూజానండి. నా రూమ్కి కూడా 12 గంటలకు అప్పుడు కొండి పెట్టేసి అతను లోపల వచ్చి తాళాలు పలగొట్టేసుకొని దొంగతనం చేసి వెళ్ళాడు. ఇప్పటికైనా పోలీసు దీన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీ అభయాంజనేయ టెంపుల్ సండే మార్కెట్ హనుమాన్ టెంపుల్ లో చోరీ జరిగింది. ఇది 2వసారి. గతంలో ఒకసారి అయిపోయింది. ఇది నేను హనుమాన్ టెంపుల్ లో నేను సేవ చేస్తున్నా పోతిరెడ్డిపల్లి సండే మార్కెట్ లో. అయితే రాత్రి తాళాలు ఇరగొట్టేసిండ్రు. నా రూమ్ కు గొళ్ళాలు పెట్టిండ్రు. రానియకుంటే గొళ్ళాలు పెట్టి తాళాలు ఇరగొట్టేసిండ్రు. ఉండి తీసుకొని పోయిండ్రు.